ప్రైజ్ లార్డ్. ఓనరా జీవితం నేర్పే పాఠం అనే కార్యక్రమంలో మనం ఈ రోజున ఇస్మాయిల్ జీవితాన్ని చూడబోతున్నాం. ఇస్మాయిలు పేరుకు అర్థము దేవుడే ఆలకించును అని. ఇస్మాయిల్ యొక్క తండ్రి పేరు అబ్రహాము, ఇస్మాయిల్ యొక్క తల్లి పేరు హాగారు. ఇస్మాయిలు 135 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఇస్మాయిలుకి 12 మంది కుమారులు. ఇస్మాయిలుకి మూల పురుషుడిగా మనం గమనించవచ్చు. అయితే ఇస్మాయిలు మొదటి స్థితి మనం గమనించినట్లయితే ఆయన ఒక దాసి కుమారుడిగా ఆయన స్థానము ప్రారంభమవుతూ ఉన్నది. ఆదికాండం 16వ అధ్యాయము 16వ వచనంలో హాగారు అబ్రహాముకు ఇస్మాయిల్ని కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. 80 అంటే అబ్రహాముకి 86 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఇస్మాయిల్ పుట్టడం జరిగింది. 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే హాగారు సారా యొక్క సేవకురాలు లేదా దాసి అవుతుంది. హాగారు ఐగుప్తు దేశానికి చెందిన స్త్రీ. ఒకసారి గడిచిన దినాలు మనం గమనించాలి. ఎందుకంటే అబ్రహాము ఈజిప్ట్ దేశానికి వెళ్ళినప్పుడు తన భార్యని చెల్లెని చెప్తాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో చంపేస్తారేమోనని, చంపేసి అందంగా ఉన్న స్త్రీని తీసుకుపోతారు వాళ్ళ భర్త అయితే. కాబట్టి ఏం చెప్తాడంటే, నువ్వు నా చెల్లెని చెప్పన్నప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సారా తన హస్బెండ్ ని అబ్రహాంని నా అన్న అని చెప్పినప్పుడు ఆ ఫరో ఆమెను తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఫరో ఇంట్లో భయంకరమైన పరిస్థితులు దేవుడు చూపించినప్పుడు ఫరోకు భయం వేసి అసలు మీ ఎవరు, అబ్రహాంకి ఏమవుతుందని తెలుసుకున్నప్పుడు అబ్రహాం ఫలానా భర్త అవుతాడు, భయపడేలా చెప్పడని తెలుసుకుని సారాన్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆల్రెడీ సారాన్ని తీసుకెళ్ళినప్పటికే చాలా ధనమును, గొడ్లను, పశువులను ఇచ్చాడు. ఆఖరికి తన పరిస్థితి తెలుసుకుని సారాన్ని మరలా తీసుకుని అబ్రహాంకి ఇచ్చేసినప్పుడు ఆమెకి అక్కడ ఐగుప్తు దేశంలో కోటలో ఏర్పరచబడిన స్త్రీయే, సేవకురాలుగా సారాకి సేవకురాలుగా ఏర్పరచబడిన స్త్రీయే ఈ హాగారు. ఆ హాగారిని తీసుకుని ఆమెతోనే పంపించేశాడు ఫరో. అలాగా హాగారు అబ్రహాము సారా జీవితాల్లోకి వచ్చింది. అయితే వయసు నిండిపోతున్న కొద్ది పిల్లలు పుట్టట్లేదు అనే ఆలోచన మీద ఈ సారా ఏం చేసిందంటే తన దాసైన హాగారును అబ్రహాంకి ఇచ్చినప్పుడు అబ్రహాము ఆమెతో సైనించినప్పుడు 86వ సంవత్సరంలో, అంటే అబ్రహాంకి 86 సంవత్సరంలో హాగారు ద్వారా ఇస్మాయిల్ పుట్టాడు. బేసిక్ గా చూసుకుంటే అబ్రహాంకి ప్రథమ సంతానము జ్యేష్ఠుడు ఇస్మాయిలే. కానీ దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారము అబ్రహాంకి హాగార్కి మ్యారేజ్ కాలేదు. కేవలం గమనించినట్లయితే దేవుడు వాగ్దానం చేశాడు ఇస్సాకుని ఇస్తానని. కానీ ఇంతలో అబ్రహాము ఆలోచన లేనితనం, సారాయికు తొందరపడతనం, ఇవన్నిటి వల్ల ఇస్మాయిలు పుట్టడం జరిగింది. ఇస్మాయిలు ఒక దాసి కుమారుడిగా బైబిల్ చెప్తూ ఉన్నది. ఆ దాసి కుమారుడు అంటే దాసికే భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అసలు చాలా ఆమె జీవితం కనబడితే మనకి గర్భం వచ్చిన తర్వాత సారా తట్టుకోలేక, అంటే తన గర్భం రాలేదు, ఆఖరి గర్భం వచ్చింది అంటే తప్పు నాలోనే ఉందని లోపల కూలిపోయి ఈమెను ఎలాగైనా ఎల్లగొట్టాలని చిత్రహింసలు పెట్టి గమనిస్తాం. ఆఖరికి పుట్టిన తర్వాత కూడా చిత్రహింసలు పెట్టి బయటికి గెంటేయడం చూస్తాం. అంటే దాసికే దిక్కు లేదు. అక్కడ అలాంటి దగ్గర దాసి కుమారుడు అంటే భయంకరమైన పరిస్థితులు ఇస్మాయిల్ ఎదుర్కొన్నాడు. పుట్టిన గొప్ప ఇంట్లో అయినప్పటికీ ఆ పుట్టిన పరిస్థితి వేరు కాబట్టి భయంకరమైన పరిస్థితులు ఇస్మాయిల్ తన చిన్నతనంలోనే ఎదుర్కొన్నాడు. అయితే ఇస్మాయిల్ జీవితాన్ని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చివరిలో చెప్తా, చాలా మంది ఈ రోజున ఇస్మాయిల్కి మూల పురుషుడు కాబట్టి ఆయన ఏదో తప్పులు చేస్తాడు, ఆయన ఏదో పొరపాట్లు చేస్తాడు, లేదు, చాలా గొప్ప వ్యక్తిగా మనం చూడొచ్చు ఇస్మాయిల్ జీవితాన్ని. సరే చూద్దాం. మొదటి స్థితి ఒక దాసి కుమారుడు. దాసికే చాలా భయంకరమైన పరిస్థితి ఉంటే ఈ దాసిగా పుట్టిన కుమారుడు ఎదుగుతున్నప్పుడు అనేక మాటలు తన చెవులో పట్టుకుని వినుండొచ్చు. పాపం ఆయన చేసిన పని ఏంటంటే దేవుడు వినేలా మొరపెట్టాడండి. ప్రార్థనా పరుడు ఇస్మాయిల్ ఎంతగా ప్రార్థన చేశాడంటే ఆదికాండం 21:17 దేవుడు ఆ చిన్నవాడిని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగారుని పిలిచి, ఇక్కడ ఆ చిన్నవాని మొరను వినను. ఎవరా చిన్నవాడు అంటే ఇస్మాయిల్. దాదాపు ఇస్మాయిల్కి అప్పటికి 14-15 సంవత్సరాలు వచ్చినాయి. 15 సంవత్సరాలు వచ్చినాయి. ఆ వయసులో అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి ఇస్సాకు పుట్టంగానే సారా ఎలాగైనా హాగారిని ఇస్మాయిల్ ఇంట్లో తోలేయాలని ఎన్నో ప్లాన్ చేసి ఆఖరికి అబ్రహాం చెప్పింది ఇక్కడ ఉండకూడదు, సత్యమేరాలు ఎక్కడ ఉండకూడదని చెప్తే వాళ్ళకి ఎంటేశారు. వాళ్ళకి ఎంటేసినప్పుడు వాళ్ళు పాపం తెచ్చుకొని నీళ్ళు అయిపోయినాయండి. ఆ బెల్స్వారణ్యంలో పోతూ ఉంటే నీళ్ళు అయిపోయినాయి. తాడానికి నీళ్ళు లేవు. ఎడారిలో నీళ్ళు ఎవడెత్తాడు? అరణ్యంలో నీళ్ళు ఆడ దొరికిపోయి
ఇక ఇక తన కొడుకు చచ్చిపోతాడని హాగరు గుండెల బాధను ఏడుస్తుంటే ఆ ప్రార్థన చేస్తుంది. ఆ చిన్నవాడి మొర అంటే దేవునికి మొరపెట్టిన వాడే ఉన్నాడు. ఈయన దేవునికి మొరపెడుతున్నాడు ఉన్నాడు. చిన్న వయసులోనే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అంటే మొరపెడతాం అంటే తను వినవించుకుండొచ్చు. అంటే ఆ బాధ నీళ్లు లేకపోయి గొంతెండుకుపోయి ఆ యొక్క పరిస్థితి శరీరంలో మరణకరమైన పరిస్థితి దేవునికి విన్నవించుకున్నాడు. ఆయన మొరను వినను అంటే దాని అర్థం కొంతమంది చెప్పొచ్చు, మొరపెట్టాడండి, ఏడ్చాడండి. అది దేవునికి వినబడేలాగా విశ్వాసంతో ఏడ్చాడు. దేవుడికి వినబడేలాగా మొరపెట్టాడండి. ఆ చిన్నవాడి మన దేవుడు విన్నాడు. ఆ ప్రాంతంలో హాగరు పిలిచాడు. ఎందుకు ఏమైంది నీకు? పిలుచుకున్న వాడిని నేను, నడిపించేవాడిని నేను, వదిలిపెట్టేవాడిని కాదు, వాగ్దానం చేసిన వాడిని నేను వాడి చిన్నవాడి మొర విన్నాను. ఇదిగో అక్కడ నీళ్ళు ఉంటాయి, తీసుకురా. ఆ ఎడారిలో దేవుడు నీళ్ళు పొగ్గరించాడు. ఆ నీటిలో తీసుకొచ్చి అంటే మరణకరమైన పరిస్థితి మార్చివేసింది ప్రార్థన. ఇజ్మాయిల్ జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేసిన వాడై ఉన్నాడు. ఇంకొక విషయాన్ని చూడొచ్చు, ఆయన చేయని పని ఏంటి తన జీవితంలో అంటే తిరుగుబాటు చేయలేదండి. ఆదికాండం 25వ అధ్యాయం 17వ వచనంలో ఇజ్మాయేలు బ్రతికిన సంవత్సరం 137 సంవత్సరాలు బ్రతికాడు. అప్పుడు అతను ప్రాణం విడిచి మృతి నుండి తన పితరుల యొద్దకు చేర్చబడాను. ఇక్కడ రాయబడ్డ విషయాన్ని బట్టి గమనిస్తే ఆయన 137 సంవత్సరాలు బ్రతికాడు. మంచిగా హ్యాపీగా బతికాడు. ఎలాంటి జీవితంలో అరే ఇది లేదు అది లేదు అనేది బతకల, సూపర్ గా బతికాడు. తన పుట్టిన 12 మంది కుమారులు కూడా సూపర్ గా అయ్యారు. ఇక్కడ గమనించినట్లయితే తిరుగుబాటు చేయలేదు. అబ్రహాం మీద తిరుగుబాటు చేయలేదు. తనకంటూ ఒక సామ్రాజ్యమే ఏర్పడింది ఇస్మాయిల్కి. తర్వాత దేవుడు విడిచిపెట్టలేదు. వాగ్దానం చేసిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇస్సాకును ఆశీర్వదించినట్లుగానే దేవుడు ఇస్మాయిల్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. ముస్లిమ్స్ అంటే ఎవరైతే ఉన్నారో ఇస్మాయిలీలు మన సహోదరులే. ఇస్సాకు, ఇస్మాయిల్ అందరూ ఎలా సహోదరులు, మనం కూడా సహోదరులే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్మాయిల్ని దేవుడు ఆశీర్వదిస్తా అన్నట్టు ఖచ్చితంగా ఆశీర్వదించాడు. మరి 12 మంది కుమారులు, ఆ 12 మంది కుమారుల్లో నుంచి మనం గమనిస్తే రాజులుగా మారారు వారు. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించినప్పుడు తనకంటూ ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇస్మాయిలు నా తల్లికి ఇంత మోసం చేశావు అని అబ్రహాం మీద తిరుగుబాటు చేయలేదు. లేకపోతే ఇస్సాకి పిల్లలు కలగలేదు. 40 సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు, సంతానం లేదు, ఏం లేదు. అప్పుడు కూడా అప్పటికే ఇస్మాయిలు విస్తరించబడ్డాడు. అప్పుడు వెళ్ళి తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. నాకు ఇంత మోసం జరిగింది, నాకు ఇంత అన్యాయం జరిగింది అని వెళ్ళి దాడి చేయొచ్చు, కానీ చేయలేదని. ఇస్మాయిల్ జీవితాన్ని దగ్గర నుంచి చూస్తానండి చాలా మంది ఎందుకో పక్కన పెట్టేస్తారు. ఇస్మాయిల్ జీవితాన్ని ఎందుకో తీసి అలా పక్కన పెట్టేస్తారు, పెట్టకూడదు. ఇస్మాయిల్ చాలా గొప్ప భక్తి పారుడు, తిరుగుబాటు చేయనివాడు, తల్లి మాట విన్నవాడు. హాగరు గొప్ప తల్లి గొప్పగా పెంచిందండి తన కుమారుని. ఆ పారానారణ్యంలో విలుకాడే ఉండేదని రాయబడింది. అసలు చాలా గొప్పగా తన కుమారుడిని పెంచుకుంది. తిరుగుబాటు స్వభావం ఆయనలో కనబడదు. తిరుగుబాటు చేయొచ్చు అని కూడా ఖచ్చితంగా చేయొచ్చు, కానీ ఆయన తిరుగుబాటు చేయలేదు. అంటే తన పరిస్థితి ఎలా ఉందంటే తను నడిపేస్తున్నాడు తన జీవితం. దేవుడు ఎందుకు అనుమతించాడంటే కొన్ని పరిస్థితుల్లో అనుమతిస్తాడు దేవుడు. నీ జీవితంలో కొంచెం కష్టం వస్తుందా, బాధ వస్తుందా, నీ ఇంటి వారే నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, నీ ఇంటి వారే నీ జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు నీకు అనిపించినా దేవుడు ఎందుకు నాకు అనుమతించాడు, ఈ జీవితం నా జీవితంలో దేవుడు దీన్ని ఎందుకు తీసుకొచ్చాడు అనేది బాధపడకు. ఖచ్చితంగా దానికంటూ ఒక ఆలోచన ఉంటుంది, దానికంటూ ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా అది నిన్ను లేవనెత్తడానికి, నేను సరిచేయడానికి, నిన్ను గొప్ప చేయడానికి. ఒకవేళ ఈ యొక్క ఇస్మాయిల్ కూడా ఇస్సాకు ఆ ఇంట్లో ఉంటే ఇంత ఆశీర్వాదం రాకపోవచ్చు. ఇస్మాయిల్ బయటకు వచ్చాడు కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరుతూ ఉన్నది ఇస్మాయిల్ జీవితం. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి ఇరుకు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా ఆలోచించు. అక్కడ తన సొంత ఇంటి వారి మీద తను తిరుగుబాటు చేయొచ్చు, కానీ తిరుగుబాటు చేయలే. కడపడి స్థితి గమనిస్తే దేవుడు ఆయనకి ఎప్పుడు తోడుగా ఉన్నాడు. ఎల్లప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆదికాండం 21:20 దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతని పెరిగి పెద్దవాడే ఆ అరణ్యంలో కాపురం నుండి వెలుకాడాయను. ఇస్మాయిల్ జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడని రాయబడింది. దేవుడు నిజంగా తోడుగా ఉన్నాడు. మనం ఇదేదో ఇస్మాయిల్ని తీసుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇస్మాయిల్ జీవితాన్ని తీసుకెళ్ళి ఇది అవసరం లేదు చాలా మంది చెప్పరు, కానీ నువ్వు తెలుసుకోవాలి ఇస్మాయిల్ జీవితాన్ని. ఎందుకంటే ఆయన ఒక ఇస్మాయిలీకి మూల పురుషుడు అయ్యాడని, లేకపోతే ఇప్పుడున్న ఒక తరానికి ఆయన మూల పురుషుడు అయ్యాడని ఆయన తక్కువ ఇవ్వడానికి కాదు, కానీ
మిస్టేక్స్ అన్ని వేరే వాళ్ళు చేసుకుంటూ పుట్టాడే, కానీ ఆయన బతికిన జీవితం చూడండి. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడంట. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. నిజంగా చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఇస్మాయిల్ ఏమీ తక్కువడేం కాదండి. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు అని రాయబడింది. ఇస్మాయిల్ జీవితం మనకు నేర్పుదని తెలుసా? తిరుగుబాటు చేసే స్వభావం నీలో ఉండదు. నీ జీవితంలో నష్టపోయినా, నీ జీవితంలో పొరపాట్లు జరుగుతున్నా, నీ జీవితంలో నీ ఇంటి వారే నిన్ను నాశనం చేయాలని చూస్తున్నా, ఎందుకు చూడరండి? చూస్తారండి. ఈ రోజున మన రక్త సంబంధికులే మనం ఎదిగితే చూడలేకపోతున్నారండి. మనం ఎదుగుతుంటే మన రక్త సంబంధికులే ఈడిపో ఎప్పుడు పడిపోతాడా అని చూస్తున్నారండి. పైకి మాత్రమే సంతోషకరమైన మాటలు, పైకి మాత్రమే అబ్బా భలే ఉన్నావు అంటున్నారు, కానీ లోపల మాత్రం సొంత రక్త సంబంధికులే కోరుకుంటే బయట కూడా మన నాశనాన్ని కోరుకుంటున్నారు మనుషులు. అలానే నువ్వు తిరుగుబాటు స్వభావం కలిగి వారిని నాశనం చేయాలని నువ్వు అనుకోకు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎవరు ఎంత చేసినా, ఒకవేళ నువ్వు కింద పడిపోయినా లేవనెత్తువాడు దేవుడే. నీ పరిస్థితి మార్చువాడు యేసుక్రీస్తు మాత్రమే. ఇది గమనించగలిగితే బాధ ఉండదు, దుఃఖం ఉండదు, సంతోషం, సమాధానమే. కాబట్టి వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు కాదు. నీ దేవుడు ఏమంటున్నాడో అది గమనించు. ఇక్కడ సామెతలు 17:11 తిరుగుబాటు చేయవాడు కీడు చేయటికే కోరును, అటువని కంటే క్రూర దూత పంపబడును. అటువని వెంట క్రూర దూత ఎప్పుడైతే నువ్వు ఆని మీద పక్క తీర్చుకున్న ఈడి మీద తిరుగుబాటు చేద్దాం వద్దండి. మరి క్రైస్తవులు ఏం చేయాలండి? ప్రార్థన చేయవారుగా ఉండాలి. తిరుగుబాటు స్వభావం మనది కాదు. క్రైస్తవుడా, తిరుగుబాటు చేసే స్వభావం నీది కాదు. వాళ్ళ చర్చి మీదకి వచ్చి కొట్టారు, వాళ్ళ చర్చిలో రాళ్ళు వేశారు, వాళ్ళ చర్చిలో ఇది చేశారు. మరి మనం ఏం చేయాలి? భాషగా ప్రార్థన చేయాలి. నేను ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా? ప్రార్థన చేయాలి. ఎంతకాలం ఈ చేతులు కట్టుకుని ఉండాలండి? మనం గర్జించే సింహాలమండి. గర్జించే సమయం ముందుంది. నువ్వు ప్రత్యేకంగా గర్జించక్కర్లేదు. యోధా గోత్ర సింహమైన యేసయ్య రాబోతున్నాడు. ఆయన గర్జన ఈ ప్రపంచం అంతా అయినబోతుంది. అంతకంతో అందరూ పడిపోయి ఆడి మీద తిరుగుబాటు, ఈడి మీద తిరుగుబాటు క్రైస్తవుడా చెయ్యకు. దేవుడు తోడుగా ఉంటాడు. ఇస్మాయిల్ జీవితాన్ని చూసుకుందాం. ఇస్మాయిల్ జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుందండి. సార్ పూర్తిగా ఎక్కువసేపు చెప్పుకోవాలి, కానీ ఇస్మాయిల్ జీవితం నేర్పే పాఠంలో ఇస్మాయిల్ జీవితం చాలా గొప్ప వ్యక్తి. నీకు నాకు నేర్పే పాఠం ప్రార్థన చేయాలంటున్నాడు. ఆయన దేవుని తోడుగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఇతరుల మీద తిరుగుబాటు చేయి స్వభావంలో ఉండకూడదని. అలా మనం జీవిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇస్మాయిల్ జీవితంలో నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం తెలియచేయండి. ఈ వీడియోని మీరు చూడగలిగితే సమాధానం తెలియచేయవచ్చు. ఇస్మాయిల్ జీవితంలో నుంచి కొన్ని ప్రశ్నలు. ఇస్మాయిల్ పేరుకి అర్థము ఏమిటి? మొదటి ప్రశ్న, ఇస్మాయిల్ పేరుకి అర్థం ఏమిటి? రెండవ ప్రశ్న, ఇస్మాయిల్ యొక్క తల్లి పేరు ఏమిటి? రెండవ ప్రశ్న, ఇస్మాయిల్ యొక్క తల్లి పేరు ఏమిటి? మూడవ ప్రశ్న, ఇస్మాయిల్ యొక్క తండ్రి పేరు ఏమిటి? మూడవ ప్రశ్న, ఇస్మాయిల్ యొక్క తండ్రి పేరు ఏమిటి? ఇస్మాయిలుకి ఎంతమంది కుమారులు? నాలుగవ ప్రశ్న, ఇస్మాయిల్కి ఎంతమంది కుమారులు? ఐదవ ప్రశ్న, ఇస్మాయిలు ఈ లోకంలో ఎంతకాలం జీవించాడు? ఐదవ ప్రశ్న, ఇస్మాయిల్ ఈ లోకంలో ఎంతకాలం జీవించాడు? ఈ సమాధానాలను కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, మీ యొక్క అమూల్యమైన కామెంట్ ని తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రాంప్ట్ గా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వందనాలు.